1936లోనే మార్చి 2వ తారీఖున డాక్టర్ హాండ్ అడుగుతున్నారు భగవాన్ని, అహంకరణ మూలాన్ని కనుక్కునేందుకు 2 ఉపాయాలు ఉన్నాయా భగవాన్? నా అహంకారం యొక్క మూలాన్ని నేను కనుక్కోవడానికి ఉపాయాలు 2 ఉన్నాయా అని అడిగారు. ఇప్పుడు మహర్షి అన్నారు, అహంకార మూలంలో 2 లేవు. అహంకార మూలంలో ఉన్నది ఒక్క వస్తువే. కాబట్టి ఉపాయాలు 2 లేవు. ఒకే మూలము, ఒకే విధానము అన్నారు భగవాన్. నువ్వు అహంకార మూలాన్ని చేరుకోవడానికి అక్కడ మూలంలో 2 మూలాలు కాదు కదయ్యా, ఈ మూలం ఒకటే. ఆ ఒకే మూలాన్ని పట్టుకోవడానికి ఉపాయాలు కూడా 2 లేవు. ఒకే మూలము, ఒకే విధానమును అన్నారు భగవాన్. అప్పుడు ఆయన హాండ్ ఆయన ధ్యానానికి ఆత్మ విచారణకి భేదం ఏమిటి భగవాన్ అని అడిగారు. ధ్యానానికిను ముందు అడిగిన అదే ప్రశ్న, ధ్యానానికి ఆత్మ విచారణకి భేదం ఏమిటి అని అడిగారు. అప్పుడు మహర్షి, అహమికను నిలిపి ఉంటేనే ధ్యానం సాధ్యం, అహంకారాన్ని ఆపి ఉంచితేనే ధ్యానం చేయగలుగుతావు. అవునా? అహమిక ఉంది, జయము ఉంది, ఇది చుట్టుదారి. నేను అహమిక, నేను చేరుకోవలసిన గమ్యము నా జయము. దాన్ని నేను చేరుకోవాల్సిన గమ్యం ఇంకొకటి ఉంది. అప్పుడు ఇది చుట్టుదారి. నేను నా జయాన్ని చేరుకోవాలి అనేటువంటి ప్రయాణం కదా, బాగుంది కదా. మరి అది చుట్టుదారి. అహంకారాన్ని వెతుకుతూ దాని మూలం చేరేసరికి అది కాస్త అదృశ్యమైపోతుంది. మిగిలేది ఆత్మే. ఇదే సూటి అయిన మార్గం. ఇక్కడ మనకి అహంకారాన్ని నిలిచి ఉంటే ధ్యానం. నేను అన్న తలంపు నేనుగా ఉంటే అది ధ్యానం. ఆ నేను కాకుండా ఉంటే అది ధ్యానం. అహమిక ఉంది, నేను అన్న భావన ఉంది, ఆ నేను పొందవలసిన జయం కూడా ఉంది. ఉంటే ఆ జయం పొందడం చుట్టుదారి. నేనుగా ఉంటే సరిపోతుంది కదా. మరి అహంకారాన్ని వెతుకుతూ దాని మూలం చేరేసరికి నేనెవరు అంటూ దాని మూలానికి చేరేసరికి అక్కడ అహంకారం ఉండదు. నేను ఎవరైనా ప్రశ్నిస్తేనే అహంకారం ఉండడం లేదు. ఇక మిగిలేదేముంది? ఆత్మే కదూ. ఇది సూటి మార్గం. తేలిక. మరి తేలిక నచ్చదు కదా. అప్పుడు పుచ్చకుడు అంటున్నాడు, అయితే నేనేం చేయమంటారు? నేనేది చేసేది? ఆత్మనే అవలంబించు, ఆ నేనునే పట్టుకుని ఉండు. అది ఎలాగ భగవాన్ అంటే, నువ్వెప్పుడు ఆత్మవే. నేను అంటే ఆత్మ, నేను అంటే ప్రకాశం, నేను అంటే పరమాత్మ. నువ్వు ఆ ఆత్మవే. కానీ నువ్వు ఈ చైతన్యాన్ని శుద్ధ చైతన్యం అని పొరబడుతున్నావు. అది ఆత్మ అంటే శుద్ధ చైతన్యము, దాన్ని నేను పొందలేను, నేను అపరిశుద్ధుడను అనుకుంటున్నావు. ఈ భ్రమ అజ్ఞానం వల్ల. నువ్వు ఆత్మస్వరూపుడవని ఎరుగని అజ్ఞానం వల్ల నీకు ఈ భ్రమ కలుగుతోంది. ఈ అహం, ఈ నేను అన్న వృత్తి మాయమైతే చోట్లోనే అజ్ఞానము మాయమైపోతుంది. నేను ఎవరినైనా ప్రశ్నిస్తే ప్రశ్నించేవాడు ప్రశ్న కూడా లేకుండా పోయే స్థితి కలుగుతోంది కదా. కాబట్టి ఈ అహం మాయమైంది అక్కడ, వెంటనే అజ్ఞానం కూడా పోయింది. చేయతగ్గది అహంతా నాశనమే. ఈ నేను మాటికి తల ఎత్తనివ్వకుండా చేయడమే.
ఆత్మ అక్కడ సిద్ధమే అయ్యింది. నేను అని లేచి వచ్చిన తోట నేనంటే ఆత్మ అంటున్నారు కదా అంటున్నారు, మళ్ళీ ఈ నేను లేకుండా చేయమంటున్నారు ఏమిటండి మనకు డౌట్ రావాలి. అయితే తలంపే అయినా నేను అన్న చోట నిలిస్తే అలే అయినా అది నీటిని విడిచి లేదు కదా, కాదు అది ఏమేమి ఉండదు, నిలవకుండా అది ఏమవుతుంది, తలంపు కలిగిన తోడనే జారి దేహం అయిపోతుంది. అది వచ్చిందంటే దేహం అయిపోతుందమ్మా. అయిపోయేసరికి నీ నాశనం పతనం మొదలైపోతుంది. కాబట్టి ముందు నేను దగ్గర నిలబడు, జారి కిందకి దేహంలో పడకు, నిలువుగా ఇంకా జారి పడకుండా నేనని తలంపు లేని స్థితిలో సుస్థితిలో అయిపోతావు. ఈ నేను అదేను, అనంతమైన నేనే ఈ నేను. కానీ ఆ నేనుతో చేరేసరికి ఇగో విపరీతం కలుగుతోంది. అందుకే ముందు నేను దగ్గర నిలుచు, నేనులోకి దిగకు. అప్పుడు ఈ నేను కూడా మాయమవుతుంది. అర్థమైందా? చేయదగ్గది ఏమిటి? ఈ అహంతా నాశనమే, అంటే ఈ తలంపు రూప నేను నాశనమే. ఆత్మ అక్కడ ఉండనే ఉంది, దాన్ని పొందడానికి ఇంకేం ప్రయత్నం అక్కర్లా. ముందు నేను ఇది అది అవి ఇవని అనేక ఆలోచనల నుంచి మరలించి నేనన్న తలంపు దగ్గర నిలిస్తే, అంటే మేనుతో చేరకుండా నిలిస్తే ఉండగా అది అనంత అదే నిజమైన నేను యొక్క అంశ కదు. ఇది దానిలో కలిసిపోతుంది. అంటే మేనులోకి చేరేటువంటి అజ్ఞానం అంతా కడిగివేయబడుతున్నారు నిలిచి ఉండడంలో. దేహంతో కలవకుండా ఉంటే స్వరూపం నేనులో నిలిచి ఉంటే అప్పుడు దేహాత్మ భావన దానికదే తొలగిపోయి సత్యము తానే మిగులుతుంది. బురద నీటిలో ఇంత ఇందుపు గంధం కలిపి మూత పెడితే నెమ్మదిగా తెల్లవారేసరికి బురదంతా పోయి తేట నీరు పైకి వస్తుంది కదా. అలాగే నేను అనేటువంటి భావనలోకి జారకుండా నేనుగా నిలిచి ఉంటే నేను మేనన్న అజ్ఞాన మాలిన్యమంతా తొలగిపోయి ఈ నేను శుద్ధాత్మ స్వరూపమై అనుభవానికి వస్తుంది. అర్థమైందా? దాన్ని నువ్వు పొందడానికి ఏ ప్రయత్నం అక్కర్లేదు, ఉండడమే. అది మనకు బాహ్యము కాదు, కొత్తది కాదు, అది సదా ఉన్నదే, ఎల్లడలా ఉన్నది అదే. ఇప్పుడు ఇక్కడ అదే ఉంది, అదే నువ్వు. అది నువ్వై ఉన్నావు గనకనే ఇది నీవు, ఈ తెలియబడే దేహము నీవు అని అనుకోవడానికన్నా దాని ఊతతోటే. దాని ఊత లేకపోతే నువ్వు ఇది నేనని కూడా అనుకోలేవుగా. శక్తి కదా. అంచేత దేనివల్ల నువ్వు నేను అనగలుగుతున్నావో మేను అనుకుంటున్నావో అది ఏది అని చూస్తే అది సదా సర్వత్రా అన్నిటా ఉన్నది అదే మన నిజ స్వరూపము అని ఇక్కడ సుస్పష్టం చేస్తున్నారు భగవాన్.